మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ధర నిన్న చూస్తే మనకి మీరు ఒక మాట అన్నారు, నిన్న ₹1 ఫాల్ అయినా కూడా అంటే ఫాల్ మూమెంట్లో మనకి ఎంత వేరియేషన్ కనిపించాలి, జస్ట్ ₹1 కనిపించింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా గోల్డ్ మూమెంట్లో పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గదు అని. అంటే ఈరోజు గోల్డ్ రేట్ పెరిగిందంటారా? ఆ అనాలిసిస్ ప్రకారంగా ఎలా ఉంది ఈరోజు గోల్డ్ రేట్? వెరీ హ్యాపీ. ఎందుకంటే గోల్డ్ పెరిగే ముందే మనకు తెలుసు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఎడ్యుకేట్ చేస్తున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కాబట్టే సో ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాము. వీ నెవర్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ రికమెండేషన్. ఇక్కడ ఏంటంటే మన ముందు నుంచే ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర చాలామంది నేర్చుకున్నారో, చాలామంది చూసుకుంటున్నారో, ఇంట్లో ఆడవాళ్ళు కానివ్వండి, హౌస్ వైఫ్ స్పెషల్లీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మోస్ట్ హ్యాపీయెస్ట్. నేను ఎప్పుడు సంతోషంగా ఫీల్ అవుతానంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు చేసుకుంటారో, ప్రాఫిట్ చేసుకుంటారో అండ్ వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. బికాస్ ఇట్స్ లైక్ అ విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు గెలవాలి, వాళ్ళు గెలిస్తేనే నా గెలుపు అందులో దాగుంది. సో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ టైమ్ రికార్డ్ ప్రైసెస్ మనము కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము నేర్పించాము, ఇక్కడ అవేర్నెస్ ఇచ్చాము. 83,500, 84,700, ఈ రోజున 84,200. ఇది ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ అబౌట్ స్పాట్ మార్కెట్. స్పాట్ మార్కెట్లో అయితే అసలు మొత్తానికే రెక్కలతో ఎగిరిపోతూనే ఉంది గోల్డ్ మార్కెట్. అండ్ స్పాట్ మార్కెట్ నిన్న ₹1 డిస్కౌంట్ ఇచ్చింది, ఇవాళ ఏం చేసిందో చూద్దాము. ఫస్ట్ లెట్ మీ అప్డేట్. ఓ మై గాడ్, 85.20 నిన్నటి ప్రైస్ శిరీష, ఇవాళ 86.24, ₹104 పెరిగింది పర్ గ్రామ్. అది 24 క్యారెట్ గోల్డ్. అండ్ 86,000. ఎస్, 10 తులాల బంగారం మీకు ₹10,400 పెరిగింది ఈ రోజున. అండ్ స్పాట్ మార్కెట్లో మీరు ఈ రోజులో ఈ ప్రైస్తోనే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. సో $700, $810 నిన్న 22 క్యారెట్ గోల్డ్. అండ్ $700, $905 22 క్యారెట్ గోల్డ్. అంటే 8,000 దగ్గరకు వచ్చేసింది 22 క్యారెట్ గోల్డ్. అండ్ అది పెరిగింది దాదాపు ₹95. నిన్న మీకు ఒక రేర్ ఫెనోమినా గురించి గమనించండి అని చెప్పా. నిన్న 24, 22, 18 అన్నీ కూడా ₹1తోనే పడ్డాయి. అంటే చూడండి, పడిపోయేటప్పుడు మాత్రం మనం తోడుగా ఉందాము, పెరిగిపోయేటప్పుడు మాత్రం నువ్వు ఇష్టం, నీది ఎంత పడితో పెరుగు అన్నట్టుగా. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 104, తర్వాత 95, అండ్ ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్ చూద్దాము. 6390 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 6468 శిరీష. ఇట్ హాస్ గాన్ అప్ బై ₹78. హ్యూజ్. అంటే ఒక 10 తులాలు మీకు 18 క్యారెట్ కావాలి అంటే దగ్గర మీరు ₹8,000 ఎక్స్ట్రాగా కట్టాలి. ఇవాళ నిన్న ₹1 తగ్గింది. సేమ్ అదే జరిగింది నిన్న కూడా. సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో మనం ముహూర్తం పెట్టాం కదా, ఆ ముహూర్తానికి గోల్డ్ 83,000 వరకు పడిపోయిన తర్వాత నిన్న రాత్రి 84,000 టచ్ అవ్వడం జరిగింది. ₹1,000 పెరిగింది నిన్న సాయంత్రం శిరీష. అండ్ దిస్ ఇస్ లైక్ అన్బిలీవబుల్. ఒక్క విషయం నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు, గోల్డ్ ఎందుకని చెప్పేసి ఇంత ఫాస్ట్గా రోజుకి ₹1,000 పెరుగుతుంది. అస్సలు అంటే డిమాండ్ పెరిగింది, సరే అర్థమైంది, డిమాండ్ పెరిగింది, జనాలు కొంటున్నారు కాబట్టి. కానీ కొనేటప్పుడు ఏదో ₹100 రోజంతట్లో పెరగాలి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ అ ప్రెషస్ మెటల్. ఒకసారి పెరిగిందంటే మళ్ళీ కిందికి రాదు. షేర్ మార్కెట్లో 100% పెరిగినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు 0 కూడా అయిపోవచ్చు. కానీ గోల్డ్ మాత్రం ఒకసారి పెరిగిందంటే మళ్ళీ కిందికి రాదే. సో మరి గోల్డ్ ఇంత ఫాస్ట్గా ఎందుకు పెరుగుతుంది? ఆ ఒక్క విషయం మాత్రము నేను ఇంటర్నేషనల్ ఛానల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, మన నేషనల్ మీడియా కానివ్వండి, నేషనల్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, అన్నీ చదివి ఎక్కడ కూడా ఏ సీక్రెట్ కూడా బయటికి రావట్లేదు. అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా పెరుగుతుంది, ఒక రోజులోనే ఇంత ఎక్కువ ఎందుకు పెరుగుతుంది? దాట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బ్లాక్ మనీ వెళ్తుందా గోల్డ్లోకి? అది రూమర్ ఉంది మార్కెట్లో, పోతుందని చెప్పేసి అంత క్యాష్ని కన్వర్ట్ చేసుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వము ఎలాంటి కైండ్ ఆఫ్ కొత్త రూల్స్ ఏమైనా తీసుకురాబోతుందా? ఇంటర్నేషనల్ లెవెల్లో డాలర్లో కూడా ఏదైనా పెద్ద మార్పులు రాబోతున్నాయా? అందుకేనేమో లండన్లో వేరే దేశాల్లో అందరూ గోల్డ్ విపరీతంగా లెఫ్ట్ రైట్ సెంటర్లో కొంటున్నారు. ఏదో ఒకటి మొత్తానికి ఈ సంవత్సరం 2025 డిసెంబర్ లోపు పెద్ద న్యూస్ వచ్చేది ఉంది శిరీష. చాలా పెద్ద న్యూస్ వచ్చేది ఉంది. స్మార్ట్ మనీ ఏం చేస్తుందంటే ఊరికనే ఒక ఇన్స్ట్రుమెంట్లోకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్ళదు. స్మార్ట్ మనీకి ముందే తెలిసిపోతుంది, కనీసం 6 నెలలు లేదా సంవత్సరం లేదా 10 సంవత్సరాల ముందే తెలిసిపోతుంది దట్ ఇది జరగబోతుంది భవిష్యత్తులో. అందుకే బంగారం ఇంత ఫాస్ట్గా పెరుగుతుంది. సో స్మార్ట్ మనీకి మాత్రం ఆ విషయం తెలుసు. సో మనం ఏం చేస్తామంటే
ఈ చార్ట్స్లో ఆ స్మార్ట్ మనీ మైండ్లో ఏం నడుస్తుంది అన్నది మనం ఇక్కడ ఎన్క్రిప్ట్ని డీక్రిప్ట్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళు సీక్రెట్గా ఎక్కడైతే వాల్యూమ్స్ని జనరేట్ చేస్తున్నారో ఆ వాల్యూమ్స్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి, ప్రైస్ యాక్షన్లో కనిపిస్తుంది. అదే మిమ్మల్ని నేను రోజు చూపించేసి మిమ్మల్ని నేను ఎడ్యుకేట్ చేస్తానని చెప్పి ఏదైతే ఈ సిరీస్ స్టార్ట్ చేశానో అందులోనే భాగంగా మనం ఈరోజు కూడా ఆ లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన డైలీ చార్ట్స్తోనే మనం స్టార్ట్ చేస్తాము. సో ఇందులో మనం చూసుకుంటే ఎంతైతే మనకు స్లాంటింగ్ రూపంలో వచ్చే ఆ ట్రెండ్ లైన్ చూసుకుంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా చెప్పాలి అంటే ఎస్ దిస్ హ్యాస్ బిన్ అ వెరీ స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ ఏరియా. ఇప్పుడు ఈ జోన్ మనం ఏదైతే చూపిస్తున్నామో ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏరియా అయింది. అది ఏంటో తెలుసా, ఈసారి 80,000 కూడా అస్సలు తగ్గదు. 80,000 కిందికి కూడా వచ్చే అవకాశం కనిపించట్లా. ఎందుకంటే 80,316 ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. నేను తీసుకుంది ఒక ఫ్లాట్ లైనర్ మాత్రమే. ఆ ఫ్లాట్ లైనర్లో మీకు కనిపిస్తుంది ఇండికేటర్లో ట్రెండ్ లైన్ ద్వారా 80,300 రూపీస్ ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది, నిన్నటి హై మనం చూసుకుంటే 83,877 రూపీస్ నిన్న రాత్రి హై. అండ్ ఈ రోజున ఇంట్రాడేలో చూపిస్తా శిరీష. నౌ లుక్ ఎట్ ద గోల్డ్ ప్రైస్. కెన్ యూ సీ దిస్? జస్ట్ ఒక 30 minutes బార్ పొద్దున 9:30కి లో 83,586 అయితే హై 84,362. అసలు ఏంటిది? కెన్ యూ బిలీవ్ దిస్? 84,362 రూపీస్ అంటే ఒక్క అరగంటలో మీకు దాదాపు 800 రూపాయలు పెరిగింది శిరీష. 7 నుంచి 800 రూపాయలు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? అంటే అరగంటలో 700 రూపాయలు పెరగాల్సిన బంగారానికి అలాంటి సినారియో ఎందుకుంది? మనం నిన్న ఒక రోజులో 1000 రూపాయలు పెరిగిందంటేనే అబ్బో అన్నాము. ఈరోజు అరగంటలో 700 రూపాయలు పెరగడం అంటే ఇట్స్ అన్బిలీవబుల్. గోల్డ్ ట్రెండ్కి అనవసరంగా అడ్డు రాకండి. షార్ట్స్ కొడితే బంగారం కింద పడిపోతుందని చెప్పేసి అలాంటి అపోహలో ఉండకండి. ఒకవేళ ఉన్నా 3 minutes చార్ట్స్, 5 minutes చార్ట్స్, 10 minutes చార్ట్స్, 15 minutes చార్ట్స్, 30 minute చార్ట్స్, ఈ 5 రకాల చార్ట్స్లో మీరు నిపుణులై ఉండాలి. అప్పుడే మీరు గోల్డ్ మూవ్మెంట్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నేర్చుకోమని చెప్తాను ఈ రోజే శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.